మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయలేని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 12 వచనం ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 12 వచనంలో ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. చూడిడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. భక్తుడైన యాకోబు ప్రభువును బట్టి, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన రాకడను బట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. ప్రభు రాకడ అనగా ప్రభువు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచేవారై ఉంటారో, ఎవరైతే ప్రభువుని కొరకు కనిపెట్టువారై ఉంటారో వారిని తన యొద్దకు ఆయన చేర్చును. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యను ముగించి శిష్యులకు బాధ్యతను అప్పజెప్పి పరమునకు చేర్చబడుతూ ఆదరణకర్తను మన మధ్య ఉంచి నేను మరలా తిరిగి వచ్చి మిమ్మలను చేర్చుకుందు అంటున్నాడు. అంటే ఆయన వ్యక్తిగతంగా మనలను దర్శించబడి ఉన్నారు కాబట్టి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనము ఆయన యొక్క మాటకు విలువిచ్చిన వారముగా మనం ఇక్కడ జీవించినట్లయితే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం. ఇక్కడ యాకోబు మరి శ్రమానుభవమునకు, ఓపికకు ఉదాహరణలుగా మరి కొన్ని విషయాలను ఉంచాడు. అంటే మనము క్రీస్తు కొరకు శ్రమ పడవలసి ఉన్నది. రెండవది ఓపిక కలిగి ఉండాలి. మూడవ దాని ఏంటంటే దేవుని యందు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. ఏది కూడా మనము కోల్పోకూడదు. అంటే ఇహమందు మనం జీవిస్తున్నప్పుడు ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక ప్రభు చేత, పరిశుద్ధాత్మ చేత, దేవుని వాక్యము చేత ప్రతినిత్యము మనల్ని మనం సరి చేసుకుంటూ ఏ విధంగా క్రీస్తులో మనము కొనసాగవలసి ఉన్నదో అనే విషయాలను ఇక్కడ భక్తుడైన యాకోబు గుర్తు చేశాడు. అందుకనే సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి అంటున్నాడు. అంటే దేనికోసం మనం కనిపెడుతున్నామంటే ప్రభు రాకడ కొరకు మనము కనిపెడుతున్నాం. దేన్ని ఏ విధంగా అతను వివరించాడంటే యాకోబు, చూడిడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిన కదా అని. అంటే వ్యవసాయకుడు వ్యవసాయం చేసేటప్పుడు ఆ తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని, తన వ్యవసాయాన్ని అంతటిని ఏ విధంగా అయితే తన మనస్సు పెట్టి, ఆలోచన పెట్టి, జ్ఞానం పెట్టి దాని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడో, నేడు పరసంబంధమైన, పరలోక సంబంధమైన ప్రభుతో మనము సదాకాలము జీవించడానికి కావలసిన ఆ యొక్క నిత్యరాజ్యపు మహిమలో ప్రవేశించడానికి దేవుడు అనుగ్రహించు ఆ ఉన్నతమైన స్థితిని మనం పొందడానికి అదే రీతిగా మనము ఎదురు చూచువారుగా ఉండాలి. అంటే వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు తన పంట మీద ఎంత శ్రద్ధ కలిగి ఆ వ్యవసాయం మీద తన మనస్సు కలిగి ఉన్నాడో, నేడు పరలోక సంబంధమైన దేవుని యొక్క ఆత్మీయ నడిపింపులో దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా మనం అతి రీతిగా పొందేవారంగా ఉండాలి. కాబట్టి కనిపెట్టాలి. అందుకనే ప్రభువు రాకడ వరకు, ఇక్కడ యాకోబు అన్నాడు, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు. అంటే ప్రార్థన, విజ్ఞాపన, విశ్వాసము, స్తుతి చెల్లించుట ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి కృపావరాల చేత ఆయన మనల్ని నింపి ఉన్నాడు. ఆయన కృపావరాల చేత నింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగుతూ ఆయన కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఇందులో ఒక బాధ్యతని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. ఏమంటాడంటే, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అంటున్నాడు. అంటే
సమీపించుతున్నది అంటే బహు సమీపముగా ఉన్నది. ప్రభు ఏ క్షణానైనా రావచ్చు. ఆయన వచ్చే సమయానికి మన సిద్ధపాటు సరిగా లేకపోతే, మన సిద్ధపాటు సరైన రీతిలో లేకపోతే మనము విడిచిపెట్టబడతాము. అగ్ని ఆరదు పొరుగు చావని పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతాము. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా సిద్ధపాటు కలగాలో చెప్తున్నాడు. మీ హృదయాలు ప్రభువు రాకడ సమీపించుతున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి. అంటే ఈ ఓపిక దేనికి సాదృశ్యంగా ఉందంటే మీ హృదయములను స్థిరపరచుకునండి అన్నాడు. అంటే హృదయంలో వాక్యము చేత, ఆత్మ ఖడ్గము చేత, దేవుడు అనుగ్రహించే కృపావరాల చేత నిత్యము పరిశుద్ధతతో మనం నింపబడాలి తప్ప ఇహ సంబంధమైన వాటిని మనస్కరించకూడదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. ఎవరైతే తమ హృదయాలలో వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతుకుతారో వారు ఆ విశ్వాసమునకు కట్టి దాన్ని కొనసాగించి వాళ్ళని క్రీస్తుని కలిగి ఉంటారు. అంటే ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సంసిద్ధత మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. అందుకని అన్నాడు, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, అసలు అంటే ఏంటి, మనము శోధనలో, శ్రమలో, అపవాది చేతిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట, మీరు ఏమైనాడు మీ హృదయంలో స్థిరపరచుకోండి అని. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు చనుగకుడి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమైపోయిందంటే పరిచర్లు ఏమైపోయిందంటే ఆ సేవకుడిని, ఈ సేవకుని, నీ విశ్వాసం నా విశ్వాసం నిందించుకోవడమే సరిపోతుంది తప్ప దేవుని మాటలను మనం విడిచిపెడుతున్నాం. అంటే మన ఆత్మీయ స్థితిగతులు ఏమైపోయినాయంటే నేనే గొప్ప, నేనే ఉన్నతమైన అనుకుంటున్నా కానీ మనల్ని కలుగు చేసిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం మర్చిపోతున్నాం. ఇవన్నీ కూడా యాకోబు తన పత్రికలో ఇక్కడ ఈ యొక్క రాకడను ఉద్దేశించి ప్రభు రాకడకు మనం ఏ విధంగా బలహీన స్థితిలో వెళ్ళిపోతున్నామో చెప్తారు. అంటే విశ్వాసులు సైతము, సేవకులు సైతము, బోధకులు సైతము వారి ఆలోచనలు ఎలాగుంటావో ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అండి. న్యాయాధిపతి తీర్పు తీర్చబడుతుంది. దేవుని సముఖమందు మనం నిలిచినప్పుడు, దేవుని సముఖమందు మనం ఆ తీర్పులోకి రాబోతున్నాం కాబట్టి వాని క్రియలు చొప్పున వాడు అక్కడ ప్రతిఫలాన్ని పొందుతాడు. బాబు మనం భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, అయ్యో ప్రభు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి ఆ తీర్పులోనికి మనం రాకుండా తప్పింపబడాలంటే మన హృదయాలను ఏ విధంగా వాక్యం చేత, ఆత్మ చేత నింపుకోవాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఇహ సంబంధమైన మనస్సు కలిగి, ఆలోచన కలిగి, భేదాభిప్రాయాలతో మనం జీవించకూడదనే విషయాన్ని యాకోబు ఇక్కడ చాలా కండిషనల్ గా చెప్తున్నాడు. అంత్య దినాలు, అపాయకర దినాలలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సహోదరులారా మీరు తీర్పు పొందకుండానట్టు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుండా, అంటే మీరు సనుక్కోవడం వల్ల, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం వల్ల మీరేమవుతున్నారంటే శిక్షకు గురవుతున్నారనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అన్నాడు. అంటే నీవు దేవుని సన్నిధిలో ఆ తీర్పు దినాన్న మీ పరిస్థితులు ఏమై ఉంటాయో అని జ్ఞాపకం చేస్తున్నాడు. నా సహోదరులారా ప్రభు నామమున బోధించి ప్రవక్తలకును సమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. మీరు కష్టపడండి, శ్రమపడండి, క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఆ రాజ్యంలో ఎత్తబడకోవడం మీరు ఎదురు చూడాలంటాడు. అంటే దేనికోసం మనం ప్రయాసపడాలో, దేనికోసం ప్రయాసపడితే మనకి అది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అంటే మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించు వాటన్నిటినీ కూడా మనము పొందుకుంటున్నాము. ఈ పొందుకునే దాన్ని ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలకును అంటాడు. అంటే ఎవరికి కూడా వారి దేవుడు వారి క్రియల చొప్పున ఆయన ఏమి చేయబోతున్నాడు చెప్తున్నాడు. శ్రమానుభవమునకును అంటున్నాడు, ఓపికకును మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. అంటే దేని మీద మన మనసు పెడుతున్నామో, దేని మీద మనం విశ్వాసం పెడుతున్నామో, దేని మీద మన హృదయాలు లగ్నం చేస్తున్నామో అది ఒకసారి సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అన్నాడు. అంటే యోబును గూర్చి ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అంటే యోబు తన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులు అన్నిటిలో ఎంత సహనం కలిగి, ఓపిక కలిగి దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ విషయాలన్నీ ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకన్నాడు, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క
సహనమును గురించి వింటిరి. కడకు ప్రభు అతనికి చేసిన దానిని బట్టి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించేవాడు, ఆయన ఇచ్చేవాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. యెహోవాకి సమస్త మహిమ ఘనత ప్రభావం. అంటే అట్టి విశ్వాసాన్ని, అట్టి ప్రేమను, అట్టి ధైర్యాన్ని, అట్టి భక్తిని మరి ఇక్కడ యాకోబు యోబుని గురించి చెప్తున్నాడు. అంటే మనము చేసే పరిచర్లు కానీ, సేవ కానీ, ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ అవి దేవునికి అంగీకృతం అవ్వాలి తప్ప మనుషులకు కాదు, మనుషుల యొక్క మెప్పు కోసం కాదు, ఇతరుల యొక్క ఆలోచనలతో కాదు. అంటే ఏది చేసినా అది ప్రభు నిమిత్తము, ప్రభు యొక్క రాజ్యంలో ఆయన రాకడలో మనం ఆయనతో ఉండాలనే ఉద్దేశంతోనే చేయాలి తప్ప మరి వేరే ఉద్దేశాలు మనకు ఉండకూడదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలంటే. అంటే మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో దేవుని చిత్తానికి విడిచిపెట్టండి. దేవాని చిత్తం ఏమైనదో దాన్ని జరిగించు. నీ ఉద్దేశములో నా బ్రతుకు దినాలు, నేను జీవించే దినాలు, నా పరిచర్య దినాలు, నేను ఏది నీకు ఇష్టపూర్వకంగా నేను చేయగలిగానో అది చేయాలని దేవుని దగ్గర మనం చెప్పుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు రాకడ సమయంలో, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు ఏ విధంగా విశ్వాసంలో మీరు కొనసాగాలో, మరి ముఖ్యంగా మీ హృదయాలను స్థిరపరచుకోండి అంటున్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు సనగకండి అంటున్నాడు. ఈ సనుగుడే మనల్ని నరకానికి, పాపానికి, నాశనానికి నడిపించేదే అని. కాబట్టి హృదయాన్ని సరి చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, విశ్వాసంలో కట్టబడాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఆయన రాజ్యంలో మనం ఎత్తబడాలంటే మన హృదయాల్లో అపవిత్రతకు, అపవాదికి చోటు యొక్క ఆత్మ ఖడ్గము ధరించిన వారమై, ఆత్మానుసారంగా జీవించిన వారమై, ఎలాంటి యోబు జీవితాన్ని అక్కడ యాకోబు గుర్తు చేశాడో అటువంటి సహనాన్ని, ఓపికను మనం కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూచేవారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, సహాయము చేయువాడవు, సహకారము అందించేవాడవు. నీ యొద్దకొచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయక నీ ప్రేమ చేత కాపాడి స్థిరపరిచి బలపరచువాడవు. నిజమైన ఆయన, రాకడ దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకర దినాల్లో ఉన్నాం. నిజమైన ఆయన, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరి పట్ల ఒకరికి దయ లేకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మాట్లాడుకుంటూ, ద్వేషిస్తూ, దూషిస్తున్న దినాల్లో మేముంటున్నామంటే నీవు సమీపమై ఉన్నావని అర్థమవుతుంది. కాబట్టి నాయన, మా హృదయాలను, మా ఆలోచనలను, మా తలంపులను కేవలము నీ వాక్యముల చేతనే తప్ప మరి దేని చేతనో ఆయన స్థిరపరచక, బలపరచక, విశ్వాసం నుండి తొలగిపోకుండా నీ కృపయంద మేము కొనసాగుటకు సహాయం దయచేయండి. అయా, బలహీనలైన వారిని బలపరచు, రోగులైన వారిని స్వస్థపరచు. ఆయా హాస్పిటల్స్ వద్ద, ఎండ్ల వద్ద పడి ఉన్న వారు ఉన్న దీన స్థితిలో ప్రార్థిస్తున్న ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరింపజేసి మీ కృప చేత నింపండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అయా నీవు అనుగ్రహించు వాటన్నిటిని మేము కలిగిన వారమై, పొందిన వారమే మీ కృప యందు కొనసాగుట గట్టి కృప దయచేయండి. దీని పరిచయల్లో, సేవలో, రాకపోకల్లో, ప్రయాణాల్లో, ఆయా పరిచయల్లో, ప్రార్థన కూడికల్లో మీ సన్నిధి మాతో నిలిచిమని, తమ ప్రియులను పోవటం, కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి కృపచేత నింపమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయము, వాళ్ళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము, శోధంలో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించను గాక. ఆమేన్.